ఎలా ఉన్నారు? ఫైన్ కిషన్. నువ్వు? కిషన్ కాదన్నా, రోషన్. రోషన్ చిన్నప్పుడు చూసినా కదా. సో హై జ్యోతి. జ్యోతి కాదన్నా, సాక్షి. హై సాక్షి. ఈవెంట్ ఎప్పుడు చూసుంటారులే. ఇది మాది జస్ట్ గ్లిమ్స్ వస్తుంది, ప్రమోషన్ కి ఏమైనా హెల్ప్ చేస్తారని వచ్చాము. టైటిల్ చాలా మంగ్లీ, చాలా ఫంకీగా ఉంది టైటిల్. అలా కాదన్నా, అది మంగ్లీ కాదన్నా, గుడ్లీ కాదన్నా. అసలు మీరు పోస్టర్ చూసారా అన్న? చూసినా, చాలా ఫంకీగా ఉంది, ఫంకీగా ఉంది చాలా. చాణక్యం అమాయక మీరు కించం. ఇది మోగ్లీ ప్రమోషన్ అన్నా. ఓకే, పోస్టర్ చూడలేదు నేను. అయితే అది చూపిస్తాను మీకు. అది పోస్టర్ టైటిల్ మోగ్లీ. అది యా కాదన్నా, అది మా మోగ్లీ. మోగ్లీ. జంగల్ బుక్ లవ్ స్టోరీ. జంగల్ బుక్ కాదన్నా, లవ్ స్టోరీ అంటే. సో మోగ్లీ టీమ్ కి ఆల్ ద బెస్ట్ అండి. నాది తారక్ది అవుట్డోర్లో షూట్ చేసాం కదా, నియర్ మహాబలేశ్వర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అంత గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ గోయింగ్ టు లుక్ విజువలీ బ్యూటిఫుల్ థ్యాంక్స్ టు రామా. అండ్ మ్యూజిక్, ఐ థింక్ ఆ ఎలివేషన్స్ అని అప్లిఫ్టింగ్ మ్యూజిక్ చాలా బాగుంది. మీ విజువల్స్ తగ్గట్టు ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ కాలభైరవ, డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఎక్స్ట్రా అబౌట్ హిమ్. హీస్ ప్రూవెన్, హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాయిసెస్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో. And you have a great winner on board. But ఇన్ని రోజులు తీసుకోకూడదు సందీప్. ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టేసి దాంతో ఇంత క్వైట్ అయిపోయావు, మళ్ళీ నువ్వు యాక్టింగ్ మీద శ్రద్ధ పెడతావు ఎక్కువ. లేదు కదా, టైం పాస్ లా లేదు. నువ్వు చాలా మంచి యాక్టర్గా చేస్తున్నావు, నువ్వు మంచి మంచి రోల్స్ పడుతున్నావు నీకు. ఎన్ని సినిమాలు చేశారు మీరు? త్రీ రోల్స్ చేశారా? రేపు పొద్దున నువ్వు నాకు యాక్టర్గా వస్తావా, డైరెక్టర్గా వస్తావా నా దగ్గరికి? ఐ హోప్ సో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. మేబీ యూ కమ్ బ్యాక్ విత్ సమ్ నైస్ స్క్రిప్ట్ ఫర్ మీ. No, why not? I think. But your performances in Rangasthalam gani, RRR gani, such an inspiration. So it's going to be in my journey, and I really hope to reach that level of performance. మన రాజమౌళి గారు చెప్తే చూడు, బ్లాంక్ పేజ్ లాగా వస్తాడని. లిటరలీ ఇట్ ఓపెన్స్ అప్ విత్ రైటింగ్ అండ్ డైరెక్షన్. వాళ్ళు అక్కడ సెట్లో వాళ్ళు ఎలా రాస్తారు, ఏం తీస్తారు అనేది మనం తెలియకుండా వాళ్ళకి సరెండర్ అవడమే మనం కొత్తగా కనిపిస్తాం. లేకపోతే మనం ఒక ఇంటెన్షన్తో వస్తే, ఏ మోటివేషన్తో ఇలా చేద్దామా, నైట్ సీన్ పేపర్లో ఏదో వస్తాయి కదా, అది మన ఓన్ ఒక సీను, మన ఓన్ యాక్టింగ్ ఒకటి రాసుకుని వదిలితే టోటల్గా అయింది మాది కాన్ఫ్లిక్ట్ అవుద్ది. సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఈస్ that's my way of approaching a scene. Right. But how is it working with Sandeep? It's a crazy experience, sir. Huh? It's a crazy experience. Tough nut, huh? Tough nut and asal ga. Does it challenges you? He definitely challenges me. But like it's a very fun challenge. Yeah. It's not like ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఏంటి ఇరిటేట్ చేస్తున్నాడు అన్నట్టు. అంటే I've heard from other people and that he irritates? No, not that their directors irritate. Generic. No. But Sandeep has been a lovely, like very. He trusted me from the day one. That really shows. That's beautiful, Sandeep. In his approach. Yeah. And I think to find somebody who trusts you at this point of my career, it's a really big blessing for me. Okay. And Rama, ఎలా చేసావు ఈ ఒక్క ప్రాజెక్ట్ లోకి? బాగుంది సార్. యాక్చువల్లీ త్రిబుల్ గుడ్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో అందులో కలిసి కోరేటర్ కూడా ఈ స్క్రిప్ట్ కి. కోరేటర్. ఓ నైస్. క్యారెక్టర్స్ బిల్డ్ చేస్తాడు సార్ చాలా బాగా. ఇట్స్ లైక్ ఫంటాస్టిక్. ఆ రూటెడ్ క్యారెక్టర్స్ ని పట్టుకొని అందులో ఆ చేయటంలో ఎప్పుడు క్వైట్గా ఉండేవాడు, తన పని తను చూసినవాడు. RRRలో ఓపెనింగ్ అదే గుర్తుకొస్తుంది నాకు. బికాస్ సెంధిల్ యూస్ టు బీ నెక్స్ట్ టు ద మానిటర్, అన్ని సెటప్ చేసి ఇతను ఆ ఫైట్ మాస్టర్ ఉండేవారు. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ పోర్షన్. మేము ఇద్దరే లోపల సఫకేట్ అవుతూ ఉండేవాళ్ళం.